బ్రేకింగ్ చూస్తున్నాం ఆక్షన్ టైం. వేలానికి వేలైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఐపీఎల్ మెగా వేలం ఇవాళ ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరిగే ఈ వేలంలో ఆటగాళ్లను కొనుక్కునేందుకు కోట్లు కుమ్మరించేందుకు 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. మధ్యాహ్నం 3:30 ఐపీఎల్ వేలం ప్రారంభం కానుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో 577 మంది ఆటగాళ్ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీయులు ఉన్నారు. 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది. కనీస ధర 2 కోట్లుగా ఉన్న జాబితాలో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి బిగ్ ప్లేయర్స్ ఉండడంతో ప్రతి 3 ఏళ్లకోసారి జరిగే ఈ వేలానికి ఈసారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్లో ఎక్కువ ఫ్రాంచైజీలను ఆకర్షించే ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ నేమ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను వీడి వేలానికి వచ్చిన అతడి కోసం గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరిగి ఢిల్లీకి వెళ్లడానికి పంత్ సుముఖంగా లేకపోవడంతో అతడి కోసం ఆ ఫ్రాంచైజీ ఆర్టీఎం కార్డును ప్రయోగించే అవకాశం లేదు. పంత్కు భారీ ధర పలకడం ఖాయం. అయితే ఎంత అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. 25 కోట్లు అందుకున్న భారత తొలి ఆటగాడిగా అతడు నిలుస్తాడనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే చేతిలో 45 కోట్లు మాత్రమే ఉన్న ముంబై ఇండియన్స్, 55 కోట్లున్న చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం పెద్దగా పోటీలో ఉండకపోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్, బెంగళూరు మధ్య ప్రధానంగా పోటీ ఉండొచ్చు. ప్రతి 2 ఏళ్లకోసారి జట్టునంతా మార్చే అలవాటున్న పంజాబ్ కింగ్స్ భారీ మొత్తంతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ అవసరమున్న ఆ జట్టు పంత్ కోసం ఎక్కువ బిడ్ చేసే అవకాశం ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక హర్షదీప్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ పైన కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో 96 అంతర్జాతీయ టీ20 వికెట్ల ఖాతాలో ఉన్న హర్షదీప్ సింగ్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లకు మంచి ధర పలికే అవకాశం ఉంది. శ్రేయస్ ను ఢిల్లీ, రాహుల్ ను కోల్కతా కెప్టెన్లుగా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ కు కూడా మంచి ధర పలకొచ్చు. గాయం నుంచి కోలుకుని ఏడాది విరామం తర్వాత రంజీ మ్యాచ్ తో క్రికెట్లోకి పునరాగమనం చేసిన ఫేస్ బౌలర్ మహమ్మద్ షమీకి ఎంత డిమాండ్ ఉంటుందో చూడాలి. ఇక వేలంలో ఆటగాళ్లను కొనుక్కోవడానికి మొత్తంగా 10 ఫ్రాంచైజీల వద్ద 641.5 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా 110.50 కోట్లతో పంజాబ్ కింగ్స్ వేలంలో వేటకు సిద్ధమైంది. 83 కోట్లతో బెంగళూరు, 73 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో పాల్గొననున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ చెరో 69 కోట్లతో సిద్ధమైపోయాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇక కోల్కతా వద్ద 51 కోట్లు, ముంబై, సన్ రైజర్స్ చేతిలో చెరో 45 కోట్లు ఉన్నాయి.